హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే వీడియో నేను ఇంట్లో దీపావళి ఎలా జరుపుకున్నాను అన్నది 2 పార్ట్స్ కింద పెడుతున్నానండి. మా ఇంట్లో దీపావళి మేము ఎలా చేసామన్నది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మన ఛానల్ని ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం ఉంది. మేము ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ప్రమిదలన్నీ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని దీపాలు పెట్టుకుంటున్నానండి. మేము అయితే ఎక్కువగా అమ్మ దగ్గర నేర్చుకున్నది నేను ఇదే. అమ్మ చక్కగా ఇల్లంతా దీపాలు పెడుతూ అక్కడ ఊర్లో చేసే పండుగ వేర్లేండి. ఇక్కడ సిటీలో అదంతా ఉండదు. అక్కడ వేరే పద్ధతిలో చేస్తారు. చాలా బాగుంటుంది. చాలా మిస్ అవుతున్నా నేను. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి దీపావళి అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మిస్ అవుతున్నా. నెక్స్ట్ ఇయర్ అయినా వీలవుతుందేమో చూడాలి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. మా బాబు స్కూల్కి సెలవులు లేకపోవడం వల్ల ఇంకా ఊరు వెళ్ళడానికి అవ్వలేదండి దీపావళికి. లేదంటే కంపల్సరీ వెళ్ళేవాళ్ళం. 1 డేకి వెళ్ళి అంత దూరం వెళ్ళి రావడం అంటే కష్టం. మనకి ఇచ్చేదే 1 డే హాలిడే. మా ఊర చాలా దూరం. ఆ 1 డేలో వెళ్ళి రావాలంటే చాలా కష్టమైపోయిద్దండి. అందుకనేసి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. పాప మా అమ్మ అయితే చాలా బాధపడుతుంది ఊరు రాలేదు అనేసి. మేము 3 సిస్టర్స్, 3లో ఒక్కరం కూడా వెళ్ళలేదని అమ్మ ఫీల్ అవుతూనే ఉంది. వాళ్ళకు కూడా ఉంటుంది కదా పాపం, పిల్లలతో పండగ చేసుకోవాలనేసి. కానీ పండగ విషయాలకు వస్తే మాత్రం పల్లెటూరులో చాలా బాగా చేస్తారండి. మీలో ఎంతమంది పల్లెటూరు నుంచి ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒకసారి అక్కడ పండగ చూసేయండి. చాలా బాగా చేస్తారు. దీపావళి అయితే కనుక మాకు ఈ క్రాకర్స్ అవి తక్కువ అండి. అవేంటి, మాకు చెరుకు గడలు ఉంటాయి కదా, అవి దివ్వెలు చేసి కొడతారు. నెక్స్ట్ టపాకాయలు ఎక్కువ పేలుస్తారు. ఇవి తక్కువ. నాన్న ఎక్కువ అవే తెచ్చి మేము ఉన్నప్పుడు అయితే బాగా చేస్తారులేండి. ఈ చిన్న చిన్నవే కానీ ఇంత పెద్ద పెద్ద క్రాకర్స్ ఇవన్నీ ఉండవు మాకు. కొంతమంది చేస్తారులేండి అలానా, క్రాకర్స్ బాగా ఈ బాంబులు అవి ఎక్కువ పేల్చే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మా ఇంట్లో అయితే తక్కువే. మేము వెళ్ళినప్పుడు తీసుకొస్తాడు నాన్న, మేము లేకపోతే ఇంకా అవి కూడా తెచ్చుకోరు పాపం. ఇంకేముంది, దీపాలు పెట్టడం, ఆ దివ్య కొట్టడం అంతే మాది. దేవుడి మూలకి వడ్డించడం ఇవి చేస్తారు. ఇవి కూడా మాకు ఊర్లో ఆనవాయితీ ఉండిద్దండి. అలా ఆనవాయితీ ప్రకారమే చేస్తారు. ఇక్కడ చూడండి మా చిన్నోడు ఎలా ఏడుస్తున్నాడో. నేను అగ్గిరా బాబు కాలుతుంది అంటే దీపాలను తెగ పట్టేసుకుంటున్నాడు. అందుకని గసరాననేసి ఒకటే ఏడుపు. ఫైనల్గా దీపాలు వెలిగించడం అయ్యింది. నేను మా ఇంట్లో అయితే మేము ప్రతి చోట పెడతారండి దీపాలు. కానీ నాకు ఇవి రీజన్స్ అన్నీ తెలియదు నిజంగా. మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి. నాకైతే తెలియదు ఇవంతా. కానీ దీపాలు ప్రతి మూల పెట్టాలనేసి అమ్మ దగ్గర నేర్చుకున్నాను. కానీ ఇవన్నీ నేను పర్టికులర్గా అడగలేదు. నేను పూజలు తక్కువ చేస్తానండి, ఎక్కువ చేయను. ఈ మధ్యనే అంటే మ్యారేజ్ అయ్యాకే స్టార్ట్ చేశాను. అంతకుముందు ఇంట్లో అమ్మ చేయడం తప్పితే నేనైతే ఎప్పుడు చేసేదాన్నే కాదు. మ్యారేజ్ అయ్యాక కూడా నాకు పిల్లలు పుట్టిన తర్వాత నుండి స్టార్ట్ చేశానండి. మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ అయిపోతుంది. నేను స్టార్ట్ చేసింది మ్యాక్సిమం 4 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను అంతే. నాకు పూజల గురించి, దేవుళ్ళ గురించి నిజంగా తెలియదు. ఇది దాయడం ఏమి లేదు, కానీ నిజంగానే తెలియదు నాకు. నాకు తెలిసినట్టుగా చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మేమైతే ఇంకా నా దగ్గర ప్రమిదలు లేవు, తక్కువ ఉన్నాయి. అందుకే తక్కువ దీపాలు పెడుతున్నాను. కాకపోతే ఇల్లంతా నిండుగా దీపాలు పెట్టుకుంటారండి మాకు. దీపాలు పెట్టకపోయినా కనీసం కొవ్వొత్తులైనా పెడతారు. నేను అవి తెప్పించడం మర్చిపోయాను. ఇంకా ప్రమిదలు ఉన్నాయి అనుకున్నాను, అవి కూడా తక్కువే ఉన్నాయి. ఇంకా అందుకనేసి దారమందాల దగ్గర, దేవుడి దగ్గర, మనకి దారమందాలు ఏంటంటే దారమందాల దగ్గర పెట్టుకుంటామండి. తర్వాత మనము ఇంటికి వచ్చే దారి దగ్గర కూడా పెడతామండి. అలాగా ఇక్కడ ఇలా చూసారు కదా, ఇలా ఈ విధంగా చేశాను నేను. మీరు ఎలా చేస్తారన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.